బంగారం కొండే రోజు రోజుకు కొత్త రికార్డులతో దూసుకెళ్తున్న పుత్తడి ధర, ట్రంప్ సుంకాల మోత, ఆర్థిక అనిశ్చితి ఎఫెక్ట్, అమెరికా ఫెడ్ రేట్ల కోత పాజ్ చేయడము పసిడికి సానుకూలమే. భారత్లో రూపాయి విలువ తగ్గడంతోనూ ధరలకు ఆజ్యం. ఈ ఏడాది అంతర్జాతీయంగా $3,150 తాకవచ్చన్న విశ్లేషకులు తులం బంగారం ₹1,00,000 తాకడం ఖాయమనే అంచనాలు. సో మనం చూసుకుంటే కనుక బంగారు రేటు విపరీతంగా పెరిగిపోతోంది. నిజంగా ఇది పసిడి ప్రియులకు, ముఖ్యంగా మహిళలకు. సో ఎందుకంటే పెళ్ళిళ్ళు చేయాలి అంటే కనుక బంగారమే కట్న కానుకల్లో. కట్నం చట్ట విరుద్ధమైనప్పటికీ కూడా అమ్మాయికి తీసుకునే వాళ్ళు తీసుకుంటున్నారు కట్నాలు. సో బంగారం ముఖ్య పాత్ర పోషిస్తుంది. ముఖ్యంగా మహిళలు ఇష్టపడేది ఏదైనా ఎక్కువగా ఉందా అంటే కనుక చాలామంది మహిళలు ఇష్టపడేది బంగారాన్ని. సో అది ₹1,00,000 చేరువవ్వడం ఖాయం అన్నది ఇక్కడ న్యూస్ ఇచ్చారు. ఇంకొకటి ఏంటంటే ఇది గత 6 నెలల క్రితం నుంచే బంగారం ₹1,00,000 వెళ్తుంది. ఎవరైనా కొనుక్కోవాలి అనుకుంటే కనుక ముందస్తు తగ్గినప్పుడే కొనుక్కోండి అని కూడా వార్తా కథనాలు అయితే కనుక వచ్చాయి. మరి ఇంకా అది అందని బంగారం ఇక సామాన్యులకి అందని ఫలము అని చెప్పొచ్చు ఒక రకంగా. ఎందుకంటే ₹1,00,000 అంటే కనుక ఆషామాషి విషయం కాదు. ముఖ్యంగా ఇది సామాన్య మధ్యతరగతి వర్గాలకు చాలా ఇబ్బంది కాదు, చాలా కష్టతరమైన విషయము. ఎందుకంటే పెళ్ళిళ్ళు చేయాలి అంటే అంతో ఇంతో బంగారం అయితే పెట్టాల్సి వస్తుంది. అందులో ఈ మధ్య ట్రెండ్ కూడా మారిందండి, మీరు గమనించారో లేదో. సో బంగారం రేట్ ఎప్పుడైతే పెరిగిందో అప్పటి నుంచి డబ్బు రూపంలో తీసుకుంటున్నది తక్కువ కట్నము. మనం వెళ్ళి చూస్తే కనుక బయట అంటే ఎవరో మన బంధువులు, స్నేహితులు ఎవరో ఒకరు పెళ్ళిళ్ళు జరుగుతుంటాయి. సో ముఖ్యంగా అక్కడ వచ్చే ప్రస్తావన ఏంటి ఎంత పెడుతున్నారు అని చెప్పేసి. చట్ట విరుద్ధం కట్నం తీసుకోవడం నేరం అని అందరికీ తెలుసు, బట్ అవి జరుగుతూనే ఉన్నాయి. సో ఎప్పుడైతే బంగారం రేటు పెరుగుతూ వెళ్తుందో అప్పటి నుంచి ట్రెండ్ మారింది గమనిస్తే కనుక. ఎందుకంటే డబ్బు రూపంలో తీసుకుంటున్నది తక్కువ, బంగారం రూపంలో 50 తులాలు పెట్టండి, 40 తులాలు పెట్టండి, 30 తులాలు పెట్టండి అని అడుగుతున్నారు. ఎందుకంటే బంగారం ధర అంత విపరీతంగా పెరిగిపోతుంది కాబట్టి బంగారానికి అధిక ప్రాధాన్యం ఇస్తూ ఆ కట్న రూపంలో కూడా బంగారాన్నే అడుగుతున్నారు. ఇది చాలా మందికి తెలిసిన విషయం.